पूरा लोकल। మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో రకంగా తాను అనుకున్నది సాధించారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఈ అవార్డును నోబెల్ కమిటీ ఆయనకు ఇవ్వలేదు. ఇంతకు ముందే ఈ అవార్డును అందుకున్న వెనిజువేలా విపక్ష నేత మరియా కొరినా మచాడో ఆయనకు ఈ అవార్డు అందజేశారు. వెనిజువేలా సంక్షేమం కోసం అమెరికా చేస్తున్న కృషికి గాను ట్రంప్నకు ఈ నోబెల్ అవార్డును అందిస్తున్నట్టు మచాడో చెప్పారు. ఈ నోబెల్ అవార్డు కోసం ట్రంప్ ఎంతగా ఆరాటపడ్డారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో తన కోరికను ఆయన ఎన్నడూ దాచుకోలేదు. అప్పట్లో ప్రతి ఒక్కరూ తన పేరును నోబెల్ అవార్డుకు నామినేట్ చేయాలని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్రంప్ పలు దేశాలపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఇజ్రాయెల్, పాక్ తప్ప ఆయన బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు. తాను ఎన్నో యుద్ధాలను ఆపానని ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. చివరకు భారత్ పాక్ల మధ్య యుద్ధం జరగకుండా తానే ఆపానని ట్రంప్ ఎన్నిసార్లు చెప్పుకున్నాడో లెక్కేలేదు. భారత్ దీన్ని తోసిపుచ్చినప్పటికీ ట్రంప్ పట్టించుకోలేదు. నోబెల్ అవార్డు తనకే వస్తుందని ట్రంప్ అనుకున్నారు. కానీ నోబెల్ కమిటీ మాత్రం ఈ అవార్డును మచాడోకు ప్రకటించింది. అప్పటి నుంచి ట్రంప్ చాలా కోపంగా ఉన్నారు. మచాడో ఆ అవార్డు తీసుకోవడం కూడా ఆయనకు నచ్చలేదు. చివరకు వెనిజువేలాపై అమెరికా దాడి, అధ్యక్షుడి అరెస్టు పరిణామాలు అందరికీ తెలిసిందే. నిజానికి నోబెల్ అందుకోకుంటే మచాడో వెంటనే వెనిజువేలా పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చేది. బహుశా ఆ అవకాశం కోసమేనేమో మచాడో ఈ నోబెల్ ట్రంప్కు బహుకరించినట్టున్నారు. అయితే నోబెల్ కమిటీ మాత్రం ఇలా అవార్డును మరొకరికి ఇవ్వడం, రద్దు చేయడం, పంచుకోవడం కుదరదని ఇప్పటికే తేల్చి చెప్పడం విశేషం.